సో హాయ్ గైస్ మాట్లాడుకుందాం. కంపారిజన్ అయితే చేసుకుందాం. 'పుష్ప 2', 'వార్ 2', 'గేమ్ చేంజర్' ఈ 3 ఫిల్మ్‌ని అయితే కంపారిజన్ అయితే చేద్దాం. 'పుష్ప 2'తో 'వార్ 2' సినిమాని కూడా కంపారిజన్ చేద్దాం. ఎందుకంటే ఒక సీక్వెల్ మూవీతోనే కంపారిజన్ అయితే చేయొచ్చు. సో 'గేమ్ చేంజర్' సినిమా అంత తక్కువ గ్రాస్ పెడితే మన 'రామ్ చరణ్' గారికి క్రేజ్ లేదు, మార్కెట్ లేదు అని ట్రోల్ చేశారు. కానీ మన 'వార్ 2' సినిమా ఎప్పుడైతే దానికన్నా ఇంకా తక్కువ నంబర్ పెట్టిందో అసలకి ఈ హీరోలకి ఏమైంది? ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు. అయినా సరే డిజాస్టర్ టాక్ వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమా డే 1 కలెక్షన్ దరిదాపుల్లో కూడా లేదు మన 'వార్ 2' సినిమా. సో 'వార్ 2' సినిమాని, 'గేమ్ చేంజర్' సినిమాని, 'పుష్ప 2' సినిమాని అయితే కంపారిజన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయెందుకు వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి. అప్పుడైతే ఇంట్రెస్టింగ్ అయితే వీడియో అయితే ఉంటుంది. సో నంబర్ 1 'పుష్ప 2' డే 1 నైజాంలో వచ్చేసరికి 25 కోట్ల షేర్. అది 'గేమ్ చేంజర్' సినిమా చూసుకుంటే 10.9 కోట్ల షేర్. 'వార్ 2' సినిమా కేవలం అంటే టైట్ రేంజ్‌లో 5 కోట్ల షేర్ మాత్రమే అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టాప్ 1లో వచ్చేసరికి 'పుష్ప 2', టాప్ 2లో 'గేమ్ చేంజర్', టాప్ 3లో వచ్చేసరికి 'వార్ 2' సినిమా అయితే ఉంది. ఇంకా సీడెడ్‌లో 'పుష్ప 2' వచ్చేసరికి 12.4 కోట్ల షేర్. అది 'గేమ్ చేంజర్' సీడెడ్‌లో 5.8 కోట్ల షేర్. అలానే 'వార్ 2' సినిమా 4.7 కోట్ల షేర్. ఇక్కడ కూడా 'పుష్ప 2' టాప్, 'గేమ్ చేంజర్' టాప్ 2, 'వార్ 2' టాప్ 3 ప్లేస్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో 'పుష్ప 2' 7 కోట్ల షేర్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో 'గేమ్ చేంజర్' సినిమా 5.4 కోట్ల షేర్. అదే మన 'వార్ 2' సినిమా 2.5 కోట్ల షేర్ మాత్రమే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా 'పుష్ప 2'నే విన్ అని చెప్పుకోవచ్చు. టాప్ 1లో ఉంది. ఇంకా టాప్ 2లో 'గేమ్ చేంజర్', టాప్ 3లో అయితే 'వార్ 2'. ఈస్ట్‌లో 'పుష్ప 2' 5 కోట్ల షేర్. అలానే మన 'గేమ్ చేంజర్' ఈస్ట్‌లో 4.5 కోట్ల షేర్. అలానే మన 'వార్ 2' 2 కోట్ల షేర్. ఇక్కడ కూడా 'పుష్ప 2' టాప్. వెస్ట్‌లో 4.5 కోట్ల షేర్‌తో 'పుష్ప 2' టాప్. ఈస్ట్‌లో 'గేమ్ చేంజర్' సినిమా 2.4 కోట్ల షేర్. అదే మన 'వార్ 2' 2.2 కోట్ల షేర్. గుంటూరులో 7 కోట్ల షేర్ 'పుష్ప 2'. అలానే 'గేమ్ చేంజర్' సినిమా గుంటూరులో 5 కోట్ల షేర్. అలానే 'వార్ 2' సినిమా గుంటూరులో 2.4 కోట్ల షేర్. కృష్ణాలో 'పుష్ప 2' 8 కోట్ల షేర్. మన 'గేమ్ చేంజర్' సినిమా కృష్ణాలో 3 కోట్ల షేర్. అలానే మన 'వార్ 2' సినిమా కృష్ణాలో 1.9 కోట్ల షేర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో టోటల్‌గా 'పుష్ప 2' 70 కోట్ల షేర్, 95 కోట్ల గ్రాస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. అదే 'గేమ్ చేంజర్' సినిమా వచ్చేసరికి 39 కోట్ల షేర్‌తో టాప్ 2లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. టాప్ 3లో వచ్చేసరికి మన 'వార్ 2' సినిమా 25 కోట్ల షేర్‌తో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడొచ్చేసరికి 'గేమ్ చేంజర్' దరిదాపుల్లో కూడా మన 'వార్ 2' సినిమా అయితే లేదని చెప్పుకోవచ్చు. సో 'వార్ 2' సినిమాని ఎందుకు కంపారిజన్ చేస్తున్నావు భయ్యా ఒక డబ్బింగ్ సినిమాని అనొచ్చు. ఎందుకు కంపారిజన్ చేస్తున్నావు? ఒక టైర్ 2 హీరో డబ్బింగ్ సినిమాలో నటించినప్పుడు మన తెలుగు నుంచి కంపారిజన్ చెయ్యొద్దు. బట్ ఒక స్టార్ హీరో 'ఎన్టీఆర్' అన్న 'ఆర్ఆర్ఆర్', 'దేవర' పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత తీసిన 'వార్ 2' అది కూడా 'హృతిక్ రోషన్‌తో సేమ్ స్క్రీన్ ఇద్దరికైతే ఈక్వల్ ఇంపార్టెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకోసం కంపారిజన్ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. 'వార్ 2' అయితే వాష్ ఔట్ మన తెలుగు స్టేట్‌లో అని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'పుష్ప 2' తమిళనాడులో వచ్చేసరికి గ్రాస్ 11 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి 6 కోట్ల షేర్. అది 'గేమ్ చేంజర్' సినిమా 3 కోట్ల గ్రాస్, 1.5 కోట్ల షేర్. అదే మన తమిళనాడు ఇంకా కేరళలో టోటల్‌గా చెప్పేస్తున్నా మన 'వార్ 2'ది 70 లక్షలు మాత్రమే. కానీ కర్ణాటకలో 'పుష్ప 2' 22 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్‌తో ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటి వరకు చెప్పిన 'పుష్ప 2' మన తెలుగు స్టేట్‌లో టాప్ 2లో ఉంది. కానీ తమిళనాడు, కేరళలో ఆల్ టైమ్ రికార్డ్. అదే మన 'గేమ్ చేంజర్' కర్ణాటకలో వచ్చేసరికి 4.4 కోట్ల షేరు. గ్రాస్ వచ్చేసరికి 5 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. ఇంకా కర్ణాటకలో 6 కోట్ల గ్రాస్, 3 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది 'పుష్ప 2' విచ్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ డబ్బింగ్ ఫిల్మ్ ఇన్ తెలుగు నుంచి. ఇంకా మన కేరళలో మన 'గేమ్ చేంజర్' 25 లక్షలు మాత్రమే. నేను చెప్పేసిన కదా 'వార్ 2' కేవలం అంటే కేవలం 22 లక్షలు మాత్రమే కేరళలో అయితే 'వార్ 2' సినిమా అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా నార్త్‌లో 'పుష్ప 2' ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 85 కోట్ల నెట్, 45 కోట్ల షేర్. అదే మన 'గేమ్ చేంజర్' సినిమా వచ్చేసరికి నార్త్ అంటే బాలీవుడ్‌లో 12 కోట్ల గ్రాస్, 4.4 కోట్ల షేర్. అదే మన 'వార్ 2' ఆ సినిమాని అక్కడి నుండి వచ్చి ఉన్న సినిమా 'వార్ 1'ని కూడా బ్రేక్ చేయలేకపోయింది. 25 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఓవర్‌సీస్‌లో 'పుష్ప 2' $3.5 మిలియన్ కలెక్ట్ చేసింది. అదే మన 'గేమ్ చేంజర్' వచ్చేసరికి 19 కోట్ల గ్రాస్. అదే $3.5 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 67 కోట్ల గ్రాస్.
పుష్ప 2ది. ఇంక వార్ 2 వచ్చేసరికి 10 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా మన ఇండియాలో చెప్తున్నా మన ఇండియాలో 200 కోట్ల గ్రాస్, గేమ్ చేంజర్ మన ఇండియాలో 70 కోట్ల గ్రాస్, అలానే మన వార్ 2 మన ఇండియాలో 70 కోట్ల గ్రాస్ ఈక్వల్ ఉంది గేమ్ చేంజర్‌కి, వార్ 2కి. ఇంకా వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 285 కోట్ల గ్రాస్, అదే గేమ్ చేంజర్ సినిమా 93 కోట్ల గ్రాస్, వార్ 2 80 కోట్ల గ్రాస్ మాత్రమే పెట్టిందని చెప్పుకోవచ్చు. షేర్ చూసుకుంటే పుష్ప 2 160 కోట్ల షేర్, అదే మన గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల షేర్, అలానే మన వార్ 2 48 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఎక్కడ చూసినా మన పుష్ప 2 దరిదాపుల్లో వార్ 2 సినిమా ఎక్కడైతే లేదని చెప్పుకోవచ్చు. ఒక సీక్వెల్‌తో కంపారిజన్ చేసుకుంటే ఇంకా మన వార్ 2 దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ వరల్డ్ వైడ్‌గా అయితే మన వార్ 2 సినిమా గేమ్ చేంజర్ సినిమానైతే బ్రేక్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఒక స్టార్ రామ్ చరణ్ కూడా ఒక టైర్ పైన ఉన్నారు. బట్ ఒక ఇద్దరు స్టార్ హీరోస్ ఒక గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన ఆ సినిమాని కూడా బ్రేక్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. సో, మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. పుష్ప 2, వార్ 2, గేమ్ చేంజర్ కంపారిజన్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్‌గా అయితే చేస్తా. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.